అయ్యో రామ్ అంటూ ఎక్కడో మూలను కూర్చొని కనీసం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఎక్కడో గోడల కింద చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ సూపర్ 6 పథకాలు అయితే ఉన్నాయి, సూపర్ 6 పథకాలు ఇవాళ అద్భుతంగా అమలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఈ హామీలు అమలు పరిచారు. చాలా సంతోషంగా ఉన్నామనేటువంటి ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినపడుతున్న సందర్భం కూడా. ఇందులో భాగంగా పెన్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పెంచిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 84లో 30 రూపాయలతోటి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నటువంటి తర్వాత 200 ఉన్న పెన్షన్ని 1800 పెంచి 2000 రూపాయలు చేసిన సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. తర్వాత నేను వస్తే అధికారంలోకి పొడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచుతానని 2000 నుంచి 3000 చేయడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టి సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయి అది ఒక 5 సంవత్సరాల్లో 3000 చేసిన సందర్భం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3000 రూపాయల నుంచి 4000కు పెంచుతా అన్నారో ప్రభుత్వం వచ్చినటువంటి రోజే సంతకం చేస్తూనే ముఖ్యమంత్రిగా 4000 రూపాయలకు పెంచి 4000 రూపాయలతో పాటు ఏ రోజైతే ప్రకటించారో ఏప్రిల్, మే, జూన్, మార్చి, ఏప్రిల్ 3 నెలలు, ఆ 3 నెలలకు కూడా 3000 ప్లస్ జూలై నెల 4000 కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కూడా జరిగింది. దానివల్ల అదనపు భారం ఈ 3 నెలలకి ఏది పెంచినందుకు 3000 రూపాయలు ఇచ్చారో దానివల్ల 1650 కోట్ల రూపాయలు పెన్షన్ అధిక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది. 67 లక్షల మందికి పైకి చిలుకు ఇవాళ పెన్షన్లు ఇస్తూ ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా పెన్షన్లు అందటం లేదు, పెన్షన్లు అర్హులకి ఇవ్వకుండా మానేసేటువంటి మాట లేకుండా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. అదేవిధంగా మనం దివ్యాంగులకు చూసినట్టయితే ఈరోజు దివ్యాంగులకి 3000 నుంచి 6000 రూపాయలకి పెంచి 6000 రూపాయలు ఇస్తున్న సందర్భం. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా ఏదైతే ఉన్నారో వారికి పెంచుతానని చెప్పి 10,000 రూపాయలకు పెంచుతానని చెప్పి 5,000 నుంచి 10,000 రూపాయలు చేసినటువంటి సందర్భం. మళ్ళీ అదేవిధంగా పూర్తి వైకల్యం ఉండి మంచానికే పరిమితమై పనులు చేసుకోలేక ఏ ఆధారం లేకుండా ఆ కుటుంబానికి ఇబ్బందిగా తయారైన పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచిన పరిస్థితి ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది. అంటే పెన్షన్ల విషయంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇవాళ ప్రజల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, అదేవిధంగా కిడ్నీ, తలసేమియా ఈ పేషెంట్స్ని ఆదుకుంటున్న సందర్భం. దీన్ని అర్థం చేసుకొని కూడా ఏదో దుష్ప్రచారం చేయాలి, వేలు వంక పెడితే కానీ వెనరాదన్న సామెతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఏదో విధంగా తిరిగి ప్రభుత్వ అధికారంలోకి రావాలంటే ఒక కుతంత్రాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వారిని ఈరోజు ప్రజలు ఏసిడించుకున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా యువతకు నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు అన్నట్టు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 15 నెలల్లోనే 10.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 9 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా యువ నాయకులు, విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు 16,347 టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి కూడా పరీక్షల రిజల్ట్ రావటం, దానికి దశగా ప్రయత్నం చేయటం కూడా జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. వైసీపీ పాలనలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం 24% నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది నిరుద్యోగంలో. అదేవిధంగా వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేక 4,001 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరి ఇలాగా
మేము వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఎన్నో సంవత్సరాలు లేనటువంటి డిఎస్సిని ఏర్పాటు చేసి డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ఇవ్వటం, అదేవిధంగా 10.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 9 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవటం, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఏదైతే మేము చెప్పిన 16,347 డిఎస్సి ద్వారా, అదేవిధంగా 10.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఈ 20 లక్షల ఉద్యోగాలు 9 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం. ఇట్లా హాఫ్ ఆఫ్ ది పీరియడ్ ఏదైతే 20 లక్షల్లో ఇక్కడికే మాకు 9-10 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే దశగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆ నిరుద్యోగులకి ఒక వరంగా నిరుద్యోగకి ఏదైతే చెప్పామో దాన్ని తీరుస్తూ ఇవాళ నిరుద్యోగులందరూ కూడా శహబాష్ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకి అండగా నిలబడుతుంది అనేటువంటి సందర్భం కూడా ఇవాళ రాష్ట్రంలోని యువత నిరుద్యోగులు భావిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ డబ్బులు ఇవ్వకుండా 13,000 రూపాయల్లో ఏది కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఇస్తానన్న మొత్తం ఇవ్వకుండా శటకోపం పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాన్నారో 20,000 రూపాయల్లో మనం రాష్ట్ర ప్రభుత్వ వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా 6,000 రూపాయలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులుకి అర్హులుగా గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం 2,342.92 కోట్లు, కేంద్రం పిఎం కిసాన్ కింద 831.51 కోట్లు, మొత్తం తొలి విడతగా 3,174.43 కోట్లు జమ చేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ కింద ఈ యొక్క రైతు నిధిని అందుకోవడం జరిగింది. రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక సుడిగుండాల్లో ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20,000 రూపాయలు వేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది ఇస్తారన్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి రైతులు నట్టేట ముంచిందో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కలుపుకొని ఇవ్వటం కూడా మనం గమనిస్తాం. తొలి విడత కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 5,000 కలుపుకొని మొట్టమొదటిగా 7,000 రూపాయలు ఒక ఫేజ్లో ఈ 7,000 రూపాయలు రైతులకు అందినట్టు పరిస్థితి. ఆ విధంగా ఆగస్టు 2, 2025న రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలా పెన్షన్ల విషయంలో కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, మరి అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పథకం ఏదైతే ఉందో అమ్మ తల్లికి వందనం. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తాం 15,000 రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినాక తెప్ప తగిలేసిన విధంగా వాళ్ళకి ఒక్కరికే ఇచ్చి అందులో కూడా 13,000 రూపాయలు ఇచ్చిన సందర్భం. అంటే ఎంతమంది ఉంటే అంత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఈ యొక్క తల్లికి వందనాన్ని మేము అధికారంలోకి వస్తే ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలున్నా ఒకరి నుంచి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆ రకంగా ఈరోజు 2 ముగ్గురున్నా 4 6 వారందరికి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసి వారికి కూడా ఇవాళ మనం ఇస్తున్న సందర్భం. అదేవిధంగా 8,745 కోట్లతోటి 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపజేసింది. గతం కన్నా 25 లక్షల మందికి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఆ రోజు 40 లక్షలు 42 లక్షలకి ఇస్తే ఇవాళ మనం 67.27 లక్షల మంది తల్లులకి అంటే విద్యార్థులకి మనం 8,745 కోట్లతో ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ యొక్క స్కాలర్షిప్ అంటే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఇచ్చిన హామీల మేరకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది తెలుస్తుంది. ప్రజలు కూడా, తల్లులు కూడా, విద్యార్థులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలుపరుస్తూ మా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మేము చదువుకుంటానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది, లేదా మా బిడ్డల్ని మేము స్కూల్స్కి